ఏంటండి ఎంత అడిగినా మధు మర్డర్ గురించి అత్తయ్య గారు నోరు విప్పలేదు. కొంప తీసి మనం ఫోన్లో రికార్డ్ చేసే విషయం తనకు తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుందిరా? మరి ఎందుకు చెప్పలేదు? మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే కొంచెం అయినా కోఆపరేట్ చేయాలి కదా. కోఆపరేట్ చేయాలా? మరి మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆమెను అడిగి రికార్డ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? మనం ఏమైనా పని లేక చేస్తున్నామా? ఆమెని బ్లాక్మెయిల్ చేయడానికే కదా. ఇలా నోరిప్పకపోతే ఎలా బ్లాక్మెయిల్ చేస్తాం? బుస్సీ చాలే ఆపు. మనం ఏదో వాడికి సన్మానం చేస్తున్న రేంజ్ లో చెప్తున్నావు. నా అంచనా ప్రకారం అత్తయ్య గారికి మన మీద ఏదో అనుమానం వచ్చింది, అందుకే చెప్పలేదు. మరి అమ్మతో మధు మర్డర్ గురించి ఎలా చెప్పించాలి? ఐడియా! ఆ మధు గురించి చెప్తే నా నగలు ఇచ్చేస్తానని చెప్పేస్తాను. చా, నీ గిల్ట్ తగలేదు మా అమ్మకు తెలియదు. మరి నువ్వు ఇట్లాంటి దిక్కుమాల ప్లాన్లు వేసావనుకో, నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెట్టి కాఫీ కాసు తాగిద్ది మా అమ్మ. నాకు కత్తి లాంటి ఐడియా వచ్చిందిరా. ఏంటో చెప్పండి. పూచాని కిడ్నాప్ చేసేస్తా. అమ్మ నిజం చెప్పిందనుకో, పూచాని ఇచ్చేద్దాం. చెప్పకపోతే పూచాని ఉంచుకుందాం. మీరు ఆస్తి కోసం ప్లాన్ చేస్తున్నట్టు లేదు, ఆ పూజ కోసం ప్లాన్ చేస్తున్నట్టుంది. పళ్ళు రోలిపోతే ఏమనుకుంటున్నారు? ఆయన ప్లాన్ నేను చెప్తాను, మీరు వినండి. చెప్పు బుజ్జి, కిడ్నాప్ నువ్వు చేస్తావా? అబ్బా, ఎంత ప్రేమగా పిలిచారు బుజ్జి అని. చూపంతా పూజ మీద, యాక్టింగ్ మాత్రం నా మీద. చాలు, ముందు చెప్పేది వినండి. అది కాదే, గూడెం నుంచి వచ్చి ఒంటరిగా ఓదార్చుదామని. అవునా? బాగా ఓదార్చండి, నేను మిమ్మల్ని ఓదారుస్తాను. చూడండి, ఇదిగో వినండి. నేను మధుమతి వేషం వేసుకుని వెళ్తాను. నన్ను ఎలా చంపావో చెప్పు అని దెయ్యంలా భయపడుతూ అడుగుతాను. దాంతో నేను దెయ్యం అనుకుని అత్తయ్య నిజమంతా చెప్పేస్తుంది. మన వాళ్ళు రికార్డ్ చేసేస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? నీ మోహన్లా ఉంది. అయినా దయ్యం మేకప్ వేసుకోవడం ఎందుకు? ఆ మేకప్ తీసేస్తే అలానే ఉంటావు కదా. చంపుతాను ఒక్కదానా. అయినా అత్తయ్య గారితో ఎలా చెప్పించాలి? సైలెన్స్. నేను చెప్తాను. నువ్వా? రేయ్, చెప్పాల్సింది నువ్వు కాదురా, అమ్మ. అమ్మతోనే చెప్పిస్తా. అవునా? ఎలా? ఇలా. అంటే అత్తయ్య గారితో మందు తాగిస్తారా? తాగుబోతుల లోటు వెంట నిజం తన్నుకుని వస్తుందన్నా అన్నారు. ఓ పెగ్గు మందు పడితే వద్దన్నా నిజాలు తన్నుకుంటూ వస్తాయి. సూపర్ రా. ఎలాగోలా మాయ చేసి అమ్మతో ముందు తాగిచ్చావంటే ఖచ్చితంగా కక్కేస్తుంది. మందా? అయితే నేనేమను. నీ బొంద నిజం కక్కుతుంది కదా. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళి ఒక బాటిల్ తీసుకురా. నాకోకేరా, మరి అమ్మకే? ఇచ్చింది అమ్మకేరా. ఓ అవునా? ఇంకో 100 ఇవ్వరా. ఇందాక నేను ఇచ్చా కదరా, ఇప్పుడు నువ్వు. అంతే, తప్పదా? ఇవ్వ. థాంక్యూరా. అమ్మ దుర్మార్గుల్లారా, మీ స్వార్థం కోసం కన్న తల్లికి మందు తాగించాలని చూస్తారా? చూస్తా, నేనుండగా మీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తాను. రండి. బుజ్జి, ప్లాన్ ఏంటి? ఇది బావగారిచ్చిన మందు కలిపిన కూల్ డ్రింక్. అత్తయ్య గారికి వినపడేలా ఇది మందు అని మనం అంటాం, కాదు కూల్ డ్రింక్ అని బావగారు అంటారు. ఏంటి గొడవ అని మా అమ్మ వస్తుంది. ఇది మందో కాదో అని నిజం చెప్పమ్మా అంటాం. దాంతో అత్తయ్య గారు మందు తాగుతుంది. ఆ మత్తులో
మనం చెప్పిన చోట సంతకం పెడుతుంది. ఆస్తి మొత్తం మన పేరు మీద వస్తుంది. సూపర్ బుజ్జి. ఇదిగో వాసన రాకూడదని కాస్ట్లీ ముందు తీసుకొచ్చాను. మొత్తం అమ్మకే ఇవ్వకుండా కొంచెం నాకు కూడా ఉంచండి. అయ్యో సర్లేరా, ముందు వెళ్దాం పదండి. ఇదిగో రండి.